ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాక్యం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాట్లాడే దేవుడు తండ్రి, ఈ సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని దర్శించండి. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. Philippians chapter 4 verse 4. Rejoice in the Lord always, and again I say rejoice. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఏం ఆనందం లేండి, అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని ఇబ్బందులే అని అనుకుంటున్నారా? మరి ప్రతి ఒక్క మానవుడి జీవితంలో కష్టాలు, సుఖాలు, అలాగే దుఃఖము, ఇవన్నీ కూడా కన్నీరు అనేది సహజంగానే కలిసిమెలిసి జీవిస్తున్నాయి కదా అండి. అయితే ఎప్పుడు ఆనందించగలుగుతాం తెలుసా? మన దగ్గర అంత సమస్తము మన దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే మనకు కావాల్సినవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు, మనకు కావాల్సినటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు ఆనందిస్తామని చాలాసార్లు అనుకుంటాం కదా. కానీ అది నిజం కాదండి, అస్సలు కాదు, నిజం కాదు. ఎప్పుడు ఆనందిస్తాం తెలుసా? మనము క్రీస్తుని మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఆనందించగలుగుతాము. ఎలా చెప్పగలుగుతారండి? ఏం లేకున్నా కూడా దేవుణ్ణి కలిగి ఉంటే ఆనందిస్తాము అంటే నిజమండి. మనం దేవుణ్ణి మన లైఫ్లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. ఈ లోకంలో మనకున్న సౌఖ్యాలన్నీ, ఈ లోకంలో ఉన్న ధనధాన్యాదులన్నీ, భోగాలన్నీ కూడా మనం ఒక పక్కన పెడితే, మరి దేవుడు లేకుండా అవన్నీ మనం కలిగి ఉంటే మన జీవితంలో ఆనందం అని ఉండదు. కానీ ఇవన్నీ లేకపోయినా దేవుని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆనందిస్తామండి. శ్రమలలో కూడా, కష్టాల్లో కూడా, కన్నీటిలో కూడా, దుఃఖంలో కూడా ఆనందించగలుగుతాము అంటే ఇది ఎవరి కృప తెలుసా? దేవుడి కృప. దేవుడు మనతో నడిపిస్తున్నప్పుడు, మన వెన్ను తట్టి నడిపిస్తున్నప్పుడు మనం దేవుళ్ళో ఆనందించగలుగుతాం కష్టాల్లో సైతం. మరి భక్తుడైనటువంటి దానియేలు గురించి మనందరికీ తెలుసండి. ఎవరిని అడిగినా సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు కదా, డానియేల్ ఇన్ ద లయన్ డెన్ అని. అయితే మరి దానియేలు వెళ్ళిన పరిస్థితి ఎంత కఠినమైనదో మనందరికీ తెలుసు కదా, ఎంత బాధాకరమైన పరిస్థితో కూడా మనకి తెలుసు. అయితే ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. దేవుడికి ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దానియేలుని సింహబోన్లోకి వేసేశారు. శత్రువులు అనుకున్నారు అయిపోయింది ఇంకా దానియేలు పని, ఈరోజు లాస్ట్, ఇంకా దానియేలుతో మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేసి దానియేలుని సింహాల బోన్లోకి వేసేశారు. అయితే ఆ సింహాల బోన్లోకి వెళ్ళినటువంటి దానియేలుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడే తోడుగా ఉన్నాడు. దేవుడు దానియేలు సింహాల బోన్లోకి పోతుంటే చూస్తూ ఊరుకున్నాడా? లేదండి. దానియేలుతో పాటే ఆ సింహాల బోన్లోకి దేవుడు కూడా వెళ్ళినాడు. దేవుని చూసిన తర్వాత సింహాలన్నీ ఎగిసెగిసి పడతాయా? అన్నీ నోరు మూసుకొని కూర్చున్నాయి దానియేలు పక్కన. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, శ్రమలు మన జీవితంలో అనుమతించబడిన ఆ శ్రమలలో మనం నిలబెడతాడు. ఆ శ్రమలలో సహితం మనం ఆనందించే విధంగా చేస్తాడు. దానియేలుకి ఎంత ఆశ్చర్యం వేసి ఉంటుంది కదా. ఆ యొక్క సింహాల మధ్యలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఊహించగలుగుతామా? సింహాలు ఊరుకునే ఉంటాయా? ఒక మనిషిని చూస్తే తిరగకుండా ఉంటాయా? అలాంటిది ఆ రాత్రి అంతా కూడా సింహాలతో ఉన్నప్పుడు దానియేలుకు కూడా అర్థమైంది తను సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆల్రెడీ దానియేలుకి తెలుసు దేవుడు తనను రక్షిస్తాడు అని తెలుసు. దేవుడి పైన అంత విశ్వాసం ఉంది, ఆయనకు నమ్మకం కూడా ఉంది. కాబట్టే ఆ సింహాల బోన్లోకి సైతం సంతోషంగా వెళ్ళగలిగాడు. అయితే ఆ సంతోషంలో అక్కడ ఆనందించగలిగాడు. సింహాలన్నీ నోరు మూసుకొని కూర్చున్నప్పుడు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. అయితే రాజుకు మాత్రం నిద్ర పట్టలేదు రాత్రంతా. ఏమైపోయిందో దానియేలు పరిస్థితి, ఎలా అయిపోయినాడో దానియేలు, ఉన్నాడో లేదో, సింహాలు తినేసాయేమో అనేటువంటి మరి పరిస్థితిలో రాజు కూడా రాత్రంతా నిద్రపోలేదు. అయితే పొద్దున్నే మరి వచ్చి ఆ యొక్క సింహాల గుహ దగ్గరకు వచ్చి మరి జీవం కలిగిన దేవుని సేవిస్తున్న దానియేలు అని పిలిచినప్పుడు, రాజు చిరంజీవి అగును గాక అని చెప్పి సమాధానం వచ్చినప్పుడు రాజు ఎంతగా సంతోషించాడో ఆ ఊరంతా చాటి చెప్పాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఈరోజు దేవుడు బిడ్డల జీవితాల్లోకి కష్టాలు, శ్రమలు, కన్నీరు, దుఃఖం వస్తుందంటే అది ఊరుకునే రాలేదండి. దేవుడి నామానికి మహిమకరంగా మార్చబడ్డానికే వస్తుంది అనే విషయం ఒకటి మనం గ్రహించాలి. కొన్నిసార్లు మాత్రం మనం చేసే తప్పులు బట్టి, మరి కొన్నిసార్లు మనం చేసేటువంటి తప్పుడు నిర్ణయాలు బట్టి మనం పరిస్థితులు శ్రమల గుండా వెళ్తాయేమో కానీ,
మరి ఎప్పుడైతే దేవుడిని ప్రేమించే బిడ్డలకి ఆయన సంకల్పం చొప్పున చేసే ప్రతి ఒక్కరికి రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున చేయవారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుందాము. దేవుడి బిడ్డలుగా ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల గుండాను వెళ్తున్నావేమో, ఎలాంటి ఇబ్బందుల గుండాను వెళ్తున్నావేమో, అయితే దానియేలు దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మరి ఈ మాట అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని. మరి బాగా సంతోషంగా ఉన్నాడని మరి ఈ మాట చెప్తున్నాడని అనుకుంటే చాలా తప్పండి. జైల్లో నుంచి రాసిన పత్రికలు ఇవన్నీ కూడా మరి ఆ యొక్క రోమన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ జైల్లో ఎంతో భయంకరమైనటువంటి కటిక చీకటి, ఆహారం లేనటువంటి పరిస్థితులు, ఎలుకలు, మరి సంఖ్యలు, బంధకాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చెప్పగలుగుతారా అండి? అలాంటి మన ఇంట్లో ఉండి ఏదైనా కష్టం వస్తే ఏడ్చేసి ఓ గోల పెట్టేస్తాము. అట్లాంటిది జైల్లో ఉండి ఈ మాట చెప్పగలుగుతున్నాడు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఎలా చెప్పగలుగుతున్నారు అంటున్నాడు? సౌఖ్యంతో, సుఖంతో కాదండి, దేవుడు తన జీవితంలో ఉన్న కారణాన్ని బట్టి చెప్తున్నాడు. మరి దేవుడు తనలో ఉన్నాడు కాబట్టే, ఆ సంతోషం ఆయనలో ఉంది కాబట్టి, ఆ ఆనందం ఆయనలో ఉంది కాబట్టి ఆయన మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే ఎన్ని కష్టాలున్నా, ఎంత కన్నీరున్నా, ఎంత దుఃఖం ఉన్నా కూడా ఒక పక్క సైనికుల చేత హింసించబడుతూ, దెబ్బలు తింటూ, ఎన్నోసార్లు అవమానించబడుతూ, ఎంత మరి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ కూడా ఆ జైల్లో ఈ మాట అనగలిగినాడంటే ఒకసారి ఆలోచించండి. అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే మన జీవితంలో ఏమీ లేనట్లే అండి. ఏమీ లేకున్నా దేవుడిని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో మనం ఆనందించగలుగుతాం. ఈరోజు మనుషుల జీవితాల్లో, కుటుంబ వ్యవస్థలో, మరి ప్రపంచ పరిస్థితుల్లో దేవుణ్ణి వాళ్ళ జీవితాల్లో కలిగి లేకపోవడమేనండి ఈరోజు ఇంత అక్రమానికి, ఇంత పాపానికి, మనుషుల్లో భేదాభిప్రాయాలకి, ప్రేమ లేని తత్వానికి కారణము అయిపోతున్నాయన్న విషయాన్ని ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ప్రజలు ఆలోచించాలండి. ఈరోజు ఎందుకు భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్, ఎందుకు చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఎందుకంటే ఉన్నదాన్ని బట్టి సంతోషించట్లేదు, ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించటం లేదు. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎదుటి వాళ్ళు చూసి, పక్కన వాళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి నేను కూడా అలా ఉండాలి, అలా ఉండాలన్న ఆలోచనే ఈరోజు చాలా మందిని సంతోషంగా ఉండనీయకుండా చేస్తుంది. అలాంటి కారణాన్ని బట్టే ఈరోజు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో ప్రేమలు లేవు, ఎక్కడ చూసినా చల్లారిన పరిస్థితులే. కారణం ఏంటంటే మనుషులకి ఇంకా ఇంకా కావాలనేటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్, అలాగే ఆ యొక్క మనస్తత్వం వల్లనే ఈరోజు మరి మనుషుల యొక్క హృదయాలు చాలా చెడుగా తయారైపోతున్నాయండి. కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని కలిగి ఉండు. దేవుని కలిగి ఉన్నప్పుడు నీకున్న ప్రతి పరిస్థితిలో నువ్వు ఆనందించగలుగుతావు. ఉన్న దాంట్లోనే దేవుని మహిమపరచగలుగుతావు. ఉన్న దాంట్లోనే దేవుని స్తుతించగలుగుతావు. నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తావో అంతగా నీ హృదయం ఉల్లసిస్తుంది. నువ్వు ఎంతగా దేవుని మహిమపరుస్తావో నువ్వు అంత సంతోషంగా ఉండగలుగుతావు. కాబట్టి దేవుడు ఈరోజు మానవుడికి కావాల్సిన ప్రతిదీ ఇస్తూనే ఉన్నాడండి. ప్రతిరోజు మన అనుదినము మనకు అవసరమైన ప్రతిదీ ఇస్తున్నాడండి. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారిగా ఉన్నాం. మనకి ఏది లోటు లేకోకుండా, మనకు కావాల్సిన ఆహారం, మనకు కావాల్సిన వస్త్రాలు, మనం ఉండడానికి ఇల్లు దేవుడు ఇచ్చాడు. మిగతావి కూడా దేవుడే ఇస్తాడు. అయితే ఓపికగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఉన్న పరిస్థితుల్లో దేవుడి సన్నిధిలో ఆనందించడం కూడా మనం నేర్చుకోవాలి. మరి ఎంతమంది ఆశపడుతున్నారండి ఈ గొప్ప అద్భుతమైన వాగ్దానం దేవుడు నా జీవితంలో కూడా నెరవేర్చాలి అని ఆశపడుతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మీ పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఆయన మార్చడానికి శక్తివంతుడు. అలాగే ఏ పరిస్థితుల్లో అయినా ఆనందింపజేసేవాడు దేవుడు మాత్రమే. మీకున్నటువంటి ఏవి కూడా మనకి ఆనందాన్ని కలగజేయలేవు, కానీ దేవుని కలిగి ఉంటేనే మనకు ఆనందం కలిగి ఉంటాము. అంతేకాకుండా ఎప్పుడు కూడా తృప్తి కలిగి జీవించగలుగుతాము. ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఆనందించగలుగుతాం. కాబట్టి ఈ వాగ్దాన నెరవేర్పు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలండి. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో అయినా కూడా మనం ఆనందించగలగాలి. అపోస్తలుడైనటువంటి పౌలు వలె మనం కూడా దేవుడి కోసం నమ్మకం కలిగి జీవించాలి. మరి అలాగే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే మన హృదయాల్లో ఖచ్చితంగా ఆనందం, సంతోషం ఉంటుంది. కాబట్టి దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం ప్రవ్వా. నాయన ఎల్లప్పుడూ నీ అందు ఆనందించడానికి ఈ లోకంలో మాకేమున్నా ఏం లేకపోయినా ప్రవ్వా నువ్వు ఉన్నావు. ఆనందం కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ఏ పరిస్థితిలో మేమున్నా తండ్రి, అగ్ని వంటి మహాశ్రమలైనా, సింహాల బూన్లైనా, చెరసాలలో అయినా నువ్వు మాతో ఉన్నప్పుడు మేము ఆనందించగలుగుతాము, సంతోషించగలుగుతాం ప్రవ్వా.
నేను కలిగి ఉండే భాగ్యము మా అందరికీ దయచేయమని, నీ ఆనందాన్ని మా హృదయాలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.